ఒకరోజు ఒక చిన్న ఉడత ఆ కొండపై ఆడుకుంటూ తిరుగుతోంది. కొండ ఆ చిన్న ఉడతను గమనించి గర్వంతో మాట్లాడింది. కొండ, ఉడతా ఉడతా, చిన్నారి బుడత, వింటావా నా గొప్ప వివరించి చెబుతా. అబ్బబ్బా, నా ఎత్తు ఆకాశమంత, ఆహాహా, నా గొప్ప చెప్పలేనంత, నా ముందు నువ్వెంత, కంటిలో నలసంత. నా పైన పెరిగే చెట్లను చూడు, నా భుజాలపై ఉన్న బండరాళ్లను చూడు, నిన్ను మోసేది నేనే ఓ ఉడతా, నువ్వు తిరిగేది నాపైనే ఓ బుడతా. అబ్బబ్బా, నా ఘనత ఓపలేనంత, ఆహాహా, నా బరువు మోయలేనంత, నా ముందు నువ్వెంత ఓ చిన్న రాయంత అని కొండ ఉడతకు తన గొప్పనంతా చెప్పుకునేది. ఉడత కొండ మాటలు విని చిరునవ్వుతో సమాధానం చెప్పింది. బండరాళ్లను మోయి కొండన్నా, బడాయి మాటలు వద్దన్నా, ఉడతనే బుడతనే కాదనను నేను, నీ ఎత్తు నీలావు ఒప్పుకుంటాను, కానీ బుడతనైనా నేను పరిగెత్తగలను, చెట్టు కొమ్మల మీద గంతులేయగలను, నువ్వు అటు ఇటు నడవగలవా, కాయలను నువ్వు నాలాగా కొరికి తినగలవా, నాకన్నా నువ్వెంత పెద్దవాడివైనా నీకన్నా నేనంత చిన్నదానినే, నీ గొప్ప నీదే, నా గొప్ప నాదే, కొండన్నా ఈ నిజం తెలుసుకో అన్నా అని కొండతో ఉడత అన్నది. ఉడత మాటలు విన్న కొండలో గర్వం తగ్గిపోయింది. తన బలం ఒక్కటే గొప్పతనం కాదని, ప్రతివారికి తమ తమ ప్రత్యేకతలు ఉంటాయని తెలుసుకుంది. ఆ రోజు నుండి కొండ ఉడతను గౌరవించసాగింది. రెండు భిన్నమైన లక్షణాలు ఉన్న ఒకటిని తక్కువగా చూడకూడదని అర్థం చేసుకున్నది. ఈ కథ మనకేమి నేర్పుతుందంటే, ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గొప్పవారు. ఒకరిని తగ్గించి చూడకుండా అందరి గుణాలను గౌరవించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.